డాడీ ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బా నేను ఆలోచిస్తున్నాను, చెప్పిందా? చెప్పండి. అనన్ని హైదరాబాద్ నుంచి అమెరికాకు పంపించాలా, ఆఫ్రికాకు పంపించాలా? నిజంగా చెప్పండి డాడీ. ఏం లేదు, ఏం లేదండి. తీస్తున్నాను, నిజం చెప్పు. తీస్తున్నా. ఇవన్నీ సరే. ఇగో ఈసారి ఎప్పుడైనా మరి దగ్గర పెట్టుకున్నా, చెప్పండి. ఎప్పుడైనా వీడియో తీసి చెప్పు కొంచెం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము ఇంకా కొన్ని వీడియోస్ మాత్రమే ఇంట్లోంచి పెట్టగలమేమో. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. ఇంట్లో ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు మాకున్నాయి. సొంత ఇల్లుకి ఇంకెళ్ళట్లేదండి, ఇంకా టైం పట్టుద్ది. ఈ లోపల వేరే ఇల్లు చేంజ్ అవుతున్నాము. సో వెళ్ళే ముందు కూడా ఈ ఇంట్లో మాకు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పక్కన కానీ ఎక్కడైనా అందరూ మంచి వాళ్ళే. ఈ చుట్టుపక్కలంతా మాకు చాలా మంచిగా ఉన్నారు. ఏ రోజు ఒక్కళ్ళతో కూడా డిస్టర్బెన్స్ లేదు మాకు. చాలా చాలా మంచిది. అండ్ అందరితో మంచిగా ఉన్నాం. అక్కడ కూడా వెళ్ళి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే అనుకోకుండా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇల్లు ఖాళీ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా బాగా మంచిగా వెళ్ళాలి కాబట్టి యోధాకేమో డాడీ పీతలు కావాలి కూర అంది. సో ఇప్పుడు వెళ్ళి పీతలు తీసుకొని వచ్చాను. అననేమో చికెన్ అంది. పావుకిలో చికెన్ తీసుకొచ్చా. దాని వరకు అవి వండుకొని చక్కగా భోజనాలు చేసి సామాన్లన్నీ ప్యాక్ చేయాలి. ప్యాక్ చేయటమా లేకపోతే ప్యాక్ చేసే వాళ్ళు వస్తారో తెలియదు, అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అవన్నీ చేసుకొని తర్వాత షిఫ్ట్ అవుతాము. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు, రేపు పెడతానో ఎల్లుండి పెడతానో తెలియదు. కానీ ఇది పెట్టే టైం కల్లా మేము కొత్త ఇంటికి వెళ్ళిపోతామో ఉంటామో అన్నది కూడా నాకు ఇంకా ఐడియా లేదు. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడే తీస్తున్నాం కాబట్టి. సో అదనమాట. యోధ పాప ఏం చేస్తుంది? ఇది చూసి చేస్తుంది. శాండ్విచ్ చేసుకున్నావా? లైట్ అయినా యోధ శాండ్విచ్. యోధ నెత్తి మీద చూడండి ఎలా పెట్టుకుందా. చెఫ్లు పెట్టుకోరు అట్లా. చెఫ్లే పెట్టుకుంటారు అట్లా. లేదు మా డాక్టర్స్ కూడా పెట్టుకుంటారు. వైట్ కలర్ పెట్టుకుంటారు. దాంట్లో ఏమేం కలిపావు చెప్పు కదా. టమాటాలు, ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఎక్కడ ఉంది కదా? ఉన్నాయి లోపల. ఏ అబద్ధాలు ఆడుతున్నావు? నిజంగా కొన్ని వేసా. అవునా? ఇవి చూపించాను, ఇది చూపించు. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని దానికి సాస్ ఇలా మొత్తం చేసా. చీజ్ అయిపోయిందా? అయిపోయింది. మొత్తం తినేసారా? నేనే అయిపోయి చేసా. దేవుడా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్యాకెట్ డాడీ చీజ్. అంతే. దాదాపు 7 ప్యాకెట్స్ ఉండే. 7 days లో 7 ప్యాకెట్స్ ఫినిష్డ్. డాడీ మీకు తెలుసా డాడీ, యోధా ఉట్టి చీజ్ కూడా తింటుంది అంట. చీజ్ మంచిదే, ఉట్టిది అసలుకి తిన్ను. ఇప్పుడు వీటిని దాని మీద వేసుకోవాలి, బ్రెడ్ మీద మొత్తం వేసేసుకోవాలి. ఇంకా కూడా వేసావు డాడీ కొత్తిమీర. ఓకే ఓకే. పెద్దది కాబట్టి బ్రెడ్ చూపించేద్దాం. ఎక్కువ వేసుకుంటున్నా. ఒకటి తింటే సరిపోయింది అసలు. సో ఇది నేను ఓకే. ఇప్పుడు వీటిని ఈ సాస్ మనకి ఎక్కడ లేదు, ఎందుకంటే ఇందాక వేసా దాంట్లో దాంట్లో ఎక్కువ తిన్నాను. లోపల వెజిటేబుల్స్ ఉన్నాయి. నువ్వు ఇందాక బ్రెస్ట్ టోస్టర్ తీసావా? చేసుకున్నావా? చేసుకున్నా. స్విచ్ ఆఫ్ చేయాలిగా. స్విచ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆఫ్ చేశాను. కూర్చుందాం. నీదేది? నాది వస్తుంది. ఇది లైట్ వెయిట్ కదా కదా, బ్రెడ్ రోస్టర్ది. చూపిస్తారా? ఏంటి? అప్పారావు అంకుల్ గారు వాళ్ళ అత్తగారు వాళ్ళు. అప్పారావు గారు వాళ్ళ అత్తగారు, అప్పారావు గారు మిస్సెస్, అప్పు గారు వాళ్ళకే పంపించే ఫొటోస్. ఓకే.
సార్ యూ మోస్ట్ వెల్కమ్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మీ అత్తయ్య గారి వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలా రావాలి నేను. ఏమైనావు ఏమైనా డాడీ ఏమైనావు అంటున్నాడు. ఫస్ట్ అన్న వెళ్ళండి ఫాస్ట్గా ఫాస్ట్ కట్ చేయి. ఓకే పట్టదు ఎందుకంటే బ్రెడ్ ఎక్కువ. హలో అక్క. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనం తీయాలి. రారక్క ఇప్పుడే ఇది చేస్తున్నారు. బ్రెడ్ ఎక్కువ ఉంటే ఇది పట్టాల్సిన అక్కర్లేదు. ఏదో శాండ్విచ్ ఏం చేస్తున్నావు కదా? శాండ్విచ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు? గ్రీన్ లైట్ వచ్చినప్పుడు తీయాలి. చిన్న బ్రెడ్స్ అయితే ఎమ్మటే ఇలా పట్టింది, పెద్దది కాబట్టి ఇలాగే ఉంటుంది. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కూడా. అదే కాంబినేషన్ అక్క. అవునా? తెలియదు నాకు. అన్న ఏం చూపిస్తున్నావు? ఎంతసేపు చూస్తుందాన్ని? గ్రీన్ లైట్ వచ్చే వరకు కదులుతుంది కెమెరా బాగా. చూసే వాళ్ళ కళ్ళు పోతాయి. స్టాండ్ కన్నా పెట్టుకోమ్మా. హలో పెట్టుకో. అవునా? అగ్గోని సౌండ్ వస్తుంది, మీకు తెలుస్తుంది సౌండ్ వస్తుంది, అప్పుడు అవుతుంది. అవునా? నాకు పీతలు కావాలంటే వెళ్ళి పీతలు తీసుకొని వచ్చా. వండేసి రోజు మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవుతా ఉన్నాం కదా, ఇంకా కుదరదు కదా. ఇప్పుడు అయితే సామాన్లు ప్యాక్ చేసే వాళ్ళు బాగా తెలుసు అనుకుంటా. ప్యాక్ కూడా చేయాలి. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తేనే మీరు ఓపెన్ చేయాలి, అప్పటిదాకా ఓపెన్ చేయదు. ఒకవేళ ఓపెన్ చేస్తే మళ్ళీ అదేంటి ఊడిపోతాయి ఇక్కడికి అక్కడ బ్రెడ్స్ ముక్కలు. ఏంటి అంత సీన్ లేదు. సరేలే మాట్లాడతాం. రేపు ఉంటారు ఇక్కడికి వెళ్తారు. కావాలంటే రేపు వాళ్ళ సామాన్ చదవడానికి గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత చూపిస్తాం. వర్షం వస్తుంది పైన తడుస్తాయి. ఏం నడుస్తున్నా డాడీ? చెట్లు. చెట్ల అయితే ఆగండి వెళ్తా. ఏం నడవట్లేగా డాడీ? నేను రేసు గుర్రం. ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను. కాలుతుందమ్మా. అవును జీలకర్ర వేసుకునేట్లాగా. ఓకే ఒక్క నిమిషం వీళ్ళు చేస్తున్నారు ప్రయోగం కాదు డాడీ. రోజు చేసుకుంది నేను ఇదేనా? అతుక్కుపోయిందమ్మా. అతుక్కుపోయింది. నువ్వు గట్టిగా ప్రెస్ చేసి. లేదు లేదు అదంతా ప్రెస్. మన తీరా నేను వచ్చి అదో వచ్చేసి కాలుతుందేమో చెయ్యి జాగ్రత్త. అది అట్లా కింద కింద కట్టది. ఓకే అది చల్లారాలి. చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టాలి. అక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తావు ఏంటి? అల్లం వెల్లిపాయలు ఇంతేనా? సో ఇప్పుడు మనం పీతలు వండుకోవడానికి కావాల్సిన మసాలాలు: ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, జీలకర్ర, ఎల్లిపాయలు, అల్లం అండ్ అలాగే గసగసాలు అండి. సో వీటినన్నిటిని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఓకే. అంతలోపు యోధాని చూపిస్తాను నేను. ఓకే దరుగానా? ఏ యోధా ఇక్కడ ఉన్నావు? నువ్వు పెట్టుకో. ఇక అలా యోధన కొంచెం కొంచెం ఒక బయట యోధ మీకు ఇస్తాను డాడీ, అందుకే కట్ కూడా చేయలేదు నీకోసం. పొద్దునే వెళ్ళా పీతల కోసం. థ్యాంక్ యూ. ఏ వావ్. ఓ షర్ట్ గోంగూర చాక్ బాగా వచ్చింది. కట్ చేయలేదు సరిగా. కట్ తొందర 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 ఎందుకమ్మా? కట్ చేసా నేను. ఖాళీ వాహా వచ్చేసింది. ఇటువైపు చాకుడు తెప్పా. చాక్ దే అన్న. ఇది నాకు మొబైల్ ఇవ్వు. ఇది ఒకటి పొట్టిది.
ఇట్లా వేసుకొని వాటర్ పట్టి వాటర్ వేసి పట్టాలి. మసాలానా ఆకేయండి ఇంకా యోదా ఈ మిషన్ అంతా తీసుకెళ్తే చాలు కదా యోదా, చాలు. ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు. నేను అదే అంటా ముందు బ్రెడ్ తీసుకెళ్ళాలి. అవును, బ్రెడ్ ఇది తీసుకెళ్ళి కొన్ని టమాటాలు, ఆనియన్స్, దాంట్లో ఏమేమి వేసావు అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాం అనుకో. డాడీకి యోదకి తినిపించగా ఆకలినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పుడు ఇది బాగుంటది కదా. థ్యాంక్ యూ బేబీ. బా ఇంత బాగుంది బా. మొక్క మీద కెమెరా పెట్టుకున్నాను, చాలా బాగా చేసిందండి, సూపర్, బంగారు తల్లి. నేను కూడా బ్రెడ్ రోస్ట్ చాలా బాగా చేస్తాను. మాడగొట్టేవని దియోదా. తినండి. ఇంకో బ్యాగ్ కాలుతుంది పదిగో. ఇలా తునిగిపోయింది. ఇలానే సో అలా ఒకసారి కూర అయ్యేటప్పుడు చూపిద్దాం. కూర అయ్యాక భోజనం చేస్తూ మాట్లాడదాం మనం పెట్టి. సరే బాయ్. సో పీతలు రెడీ, క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒక పక్కన పెట్టుకున్నాము, గిన్నెకి పెట్టాము. కరెంట్ పోయింది, కరెంట్ గోయింగ్. బేబీ ఓకే కదా. యోదాకి ఇష్టమని పీతలు. నీకు ఇష్టమని కోతలు. సో ముందుగా ఈ వీడియో కొంచెం డల్గా ఉంటుందేమో, కరెంట్ లేదు. అయ్యయ్యో, ఇది ఏదమ్మా తీసేది గ్యాస్ది? అది ఏమైంది? లేదు కదా, ఎందుకని ఏమైంది? ఇది ఇరిగింది. కొత్త గ్యాస్ పెట్టవా ఇక నువ్వు? ఆ ఇంట్లో పోయింది, చూడండి మా ఆవిడ అసలు కొత్త గ్యాస్ పెట్టట్లేదు. కొత్త ఇంట్లో పోయింది, కొత్త గ్యాస్ పెట్టుకున్నాను. అది లూజ్ అయింది ఎందుకో. అది రివర్స్ లో వస్తుంది, ఎడు తిప్పినా కూడా తీసి పెట్టండి. అయ్యో ఆన్ చేసి ఉంది. లైటర్. సో ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. ఆ చికెన్ కూడా ఉల్లిగడ్డలు కట్ చేసావా? చికెన్ కడిగి పెట్టా, ఉల్లిగడ్డలు ఒక్కటి కట్ చేసుకోండి. ఓకే, ఎందుకు ఆయిల్ అండి? కాదు అది కాదు, ఉల్లిగడ్డలు మిక్సీ ఎంత పట్టినావు? మిక్సీ జార్లో ఉంది. మరి ఇంత వద్దు, కొంచెం చికెన్కి సరిపోద్ది. చాలా మరి కాదు సరిపోతులే. ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకోండి. ఓకే, కరెంట్ వచ్చా చేద్దాం. సో ముందుగా సారీ అండి. గోంగూర తెచ్చారా? బాగుంది గోంగూర, బీరకాయ తెచ్చారా? బీరకాయ తెచ్చా. అనంత్ బాబు, మమ్మీ మొబైల్ సెల్ లైటింగ్ నాన్న కొంచెం డల్గా ఉంది. ఇది అసలు ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇదిగోండి ఎక్కడ పెట్టినావు? 1 minute స్టవ్ తగ్గించుకోండి. ఇప్పుడు కావాలంటే తగ్గించు, నూనె మరీ వేడెక్కలేదు. ఆనియన్ మెత్తగా ఉండాలండి, పేస్ట్ లాగా ఉన్నా పర్వాలేదు, ఏం కాదు. కచ్చా పచ్చగా ఉండకుండా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ క్యాండిల్ సో అక్కడ పెట్టద్దు, పట్టదు డాడీ. అట్లా ఇట్లా పట్టుకుని ఏం చేస్తున్నారు? దాని మీద పెట్టాను. ఇది చక్కగా మగ్గనిద్దామండి. ఏంటమ్మా? దాని మీద పెట్టండి, అది పైన సైడ్ ఏదో అంటే ఇది కొంచెం మగ్గిన తర్వాత మిగతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాం కదా, అదే మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలా, అల్లం వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు అవన్నీ వేసుకొని ఆ యొక్క మిక్సీ చేసుకున్న మసాలాని దీంట్లో వేయాలన్నమాట. ఓకే.
ఓకే, ఇప్పుడు కొంచెం మగ్గాయి చూడండి, నూనె పైకి తేలుతుంది, కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏదమ్మా అవి అల్లం నూరింది మిక్సీ, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నామండి, అదొక 2 స్పూన్స్ వేసుకున్నాం. దీంట్లో జీలకర్ర వేసాము, ధనియాలు వేసాం, గసగసాలు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. అన్నీ వేయించకుండానే మనం మిక్సీ పట్టుకున్నాం. మంచి స్మెల్. సో దీంట్లో మనం పసుపుని యాడ్ చేద్దాం. నేను ఎప్పుడు చెప్తుంటా కదండి, కొంచెం నీచు కూరలకి పసుపు ఎక్కువగా వేసుకుంటేనే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అనంత్ 1912 పవర్ ఫోన్ చేయండి మా. అవునా, బిజీ ఉన్నారన్న. సో ఇలాగా చక్కగా అన్నీ బాగా ఇప్పుడే ఏం వేసుకోవచ్చు, ఉడికి చాలు. ఇప్పుడు మగ్గుతుంది కదా, దీంట్లో మనం రెడీ చేసి పెట్టినటువంటి పీతలు వేసేద్దాం. స్టవ్ తగ్గించుకోండి, మంట తగ్గించుకొని, ఏమి ఎదగమండి, ఎన్నిసార్లు కలిపినా ఏం కాదు. చక్కగా మన ఐబుక్ మీడియాలో సీత గారు పీతలు తింటూ, పీత ఎలా తినాలో తెలుసా అండి, సిగ్గు లేకుండా తినాలి, సిగ్గుపడకుండా అని ఎంత చక్కగా చెప్పారంటే, నిజంగా నేను కొన్ని తినేటప్పుడు మొహమాటాలు పెడుతూ తినకూడదు, మొహమాటం పడే ప్లేస్ అన్నప్పుడు పీతలే తినకూడదు అక్కడ అని అంటారు. మన ఇంట్లో మనం చేసుకున్నప్పుడు తృప్తిగా తింటారు పిల్లలు. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనిద్దాము. మిగతా మూత ఎక్కడుంది? డబ్బులో ఉంది, చూద్దాము. ఉందమ్మా. స్టవ్ మీడియంలో పెట్టుకోండి, అది మాడిపోకుండా చూసుకోండి. చూసారా అండి, చక్కగా మంచిగా దీంట్లో మగ్గాయి అన్నమాట ముక్కలు, పీతలు. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం వేసేసుకుందాం. కారం 1 స్పూన్, కారం 1 స్పూన్, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది డాడీ. నాన్ వెజ్ కదమ్మా, ఉప్పు ఉప్పు అనుకుంటే తినాలి. సాల్ట్ 1 స్పూన్ సరిపోద్ది కదా డాడీ? 1 స్పూన్ సరిపోయినా 1 స్పూన్ సాల్ట్ సరిపోద్ది. 1.5 స్పూన్ సాల్ట్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి.
మమ్మీ ఏమో పెద్ద గిన్నె పెట్టమంటే ఈ చిన్న గిన్నె పెట్టింది. దీంట్లో అయితే ముక్కలు మంచిగా కనపడతాయండి కెమెరాలో. అప్పుడు పెద్ద గిన్నెలో ఉండదు కాబట్టి ఇప్పుడు చిన్న గిన్నెలో ఉండవంటుంది మమ్మీ కదండి. లాస్ట్ టైం బాగా చేసాం, పెద్ద గిన్నె కదాడా కవర్ చేసాం. డాడీ పెద్ద గిన్నెలో వండితే ఎక్కువ వండినట్టు అనిపిస్తుంది, చిన్న గిన్నెలో వండితే మంచిగా వండినట్టు అనిపిస్తుంది అని మమ్మీ ఇట్లా పెట్టింది. దాంట్లో తప్పేముంది డాడీ? తప్పు లేదు బేబే. ఇప్పుడు మనం దీంట్లో చెప్పు ఏం వేసుకోవాలి? ఎందుకన్నా పచ్చిమిరపకాయలు, మళ్ళీ పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అదే అండ్ అలాగే ఇప్పుడు మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవాలి. యా నా వాటర్ యాడింగ్ టైం. కనిపిస్తుందా మీకు వీడియో? ఇప్పుడు వాటర్ పోస్తే కొంచెం చల్లగా ఉంటాయి ముక్కలకి. కాదు చల్లగా అవుతాయని కాదు, మరి ముక్క మంచిగా ఉడుకుతుంది, లోపల ఉడకాలి కదా. కాదు ఊకే వేడిలోనే ఉన్నారని నీళ్ళు పోస్తున్నారేమో అని అనుకున్నాను. ఇప్పుడు మనకి దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఒక 2 minutes. మీకు కావాలంటే కొంచెం ధనియాల పొడి ఇప్పుడు మళ్ళీ వేడిగా యాడ్ చేస్తున్నాను నా తృప్తి కోసం. కొంచెం మీకు కావాలంటే వేసుకొని లేట్లేదు. అండ్ అలాగే జీరా పౌడర్ జీరా వేసాను, అవసరం లేదు, మళ్ళీ ఉత్తిని వేసుకున్నాం కొంచెం టేస్ట్కి బాగుంటుంది. జీరా చిటికెడు ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి అంతే కదా. జస్ట్ ఇలాంటి చాలు. ఓకే చూసారు కదా, చాలా బాగుంది. స్మెల్ సూపర్ వస్తుంది కదా డాడీ. మసాలాలు వేసాం కదా, లేకపోతే బ్యాడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది. నాకు ఫస్ట్లో తెలియక ఉప్పులు వేస్తేనే, మసాలా వేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం మీడియం మంట మీద, మరీ చిన్నగా వద్దు మరీ పెద్దగా వద్దు, మీడియం సైజ్లో వేగి తెచ్చుకుందాం. ఈ మంట మీద వేగించుకుందాం దగ్గరికి. ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి. వావ్, చూసారండి అయిపోయింది, చక్కగా అయిపోయింది. ఇక యోధ కేశు అనర్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు మేము మళ్ళీ చికెన్ ఉండాలి. ఇప్పుడు సో ఇదన్నమాట, అయిపోయిందన్నమాట. కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని చక్కగా, కరెంట్ రాలేదు, కరెంట్ వచ్చాక ఫోటోలు తీయాలి. మీ దగ్గర నుంచి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మేము భోజనం చేసాం చెప్తాం, చూపిస్తాం. స్టార్ట్ చేసారండి, పెట్టండి. ఇది చూపించు. పీతలు పీతలు పిత్త పెరకలు పీతలు తింటావా? బాగుంటుంది. యోధ ఫేవరెట్. రైస్ ఎందుకు పెట్టావు యోధకి? నాకైతే రైస్ వద్దమ్మా. సరే నా ప్లేట్ నీకు. ఓకే, నాకు చాలా ఇష్టమైంది పీతలు. ఆనంద్, యు ఆల్సో ఈటా? యా, ఏంటి నేను తిన్నా మధ్యలో. ఓకే ఓకే, మధ్యలో లేవు. ఫస్ట్ నీకు లెగ్ ఇవ్వను. నీకు కూడా ఫస్ట్ లెగ్ కాదు, ఇది అగో కావాలా? అలాంటిదా. ఓకే, ఇది ఒకటి దీవెనాకి. నాకు దీవెనాకి యోధాకి అలా నిలిచింది లెగ్ పీస్ లాగా. సో టేస్ట్ చేసే టైం కాదు, టైం. తనకి ఫస్ట్ చికెన్. చికెన్ మా sister. మా అత్త. మమ్మీ నాకు
అన్నం వద్దన్నా నువ్వు అన్నమే పెట్టావు. అన్నం కూడా తినాలి బేబీ. అన్నం అన్నం ఇప్పుడు పెట్టుకోండి. వద్దు. సో చికెన్ చెల్లి అనుకోకుండా వచ్చింది. యు లైక్ ఇట్ బేబీ? బేబీ కొంచెం అయిపోయింది. ఇది చూడు అన్నం పెట్టేసి అన్నం తిందమ్మా. అన్నం ఒక బాగా ప్రాబ్లం చేస్తుంది అన్నం అయితే. తినిపియాలి. అన్నం అలాంటి మనకు అలవాటు ఉండవు కదా. మరి గడ్డి గడ్డి గంట అలవాటు ఉండదు. గడ్డి అలవాటు ఉండదు కానీ పచ్చి గడ్డి తింటది ఎక్కువ. అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది. మళ్ళీ ఒకరికి మొత్తం పెట్టేసి నాకు పెట్టు. ఫీల్ అవుతారు కదా. ఇక్కడ ఒక వైపు ఉంటుంది. ఫోటో తీసుకుంటారు. సూపర్ ఉంది. ఇదైతే మరి బాగుంటుంది తింటారమ్మా. బాగా అయ్, నేను చూడలేదు. నీ ఎక్స్ప్రెషన్ వేస్ట్ అయ్యాను. అసలు ముక్కే తినలేదా నువ్వు? అన్నం తింటుంది. అన్నం వద్దని వాళ్ళు అన్నం పెట్టి. అన్నం బాగుందా? బాగుందమ్మా గ్రేవీ బాగుంది. ఇంకా వచ్చింది. వచ్చిందా? అనంత్ పీస్ ఎలా ఉంది ఒకసారి తిని చెప్పవా? కారమా అన్న ఇలా పట్టుకోనా? అది తెంపేసుకుంటుంది అని తెలుసు. పీతలు ఎలా తినాలనా? సిగ్గు చిక్కు లేకుండా లేకుండా తినాలి. ఇంకా అమ్మ టేస్ట్ మొక్క లేకుండా సిగ్గు లేకుండా తినాలి. అప్పుడే పీతలు అంటే దాన్ని. బాగుంది. మరి తీసుకో కొంచెం. డాడీ ఇప్పుడు మీకు అమ్మ నేను తిను ప్లీజ్ యోదా. చికెన్ ఇది తినరా? తినాలి ప్లీజ్ యోదా. ప్లీజ్ ప్లీజ్ నేను చికెన్ తింటా. ప్లీజ్ యోదా నేను చికెన్ తింటా. ప్లీజ్ ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అస్సలు తినను. వద్దులే తనకి వద్దు వద్దు. తినని వాళ్ళకి పెట్టాలి కదా బలంతా చేయాలి. ఇప్పుడు తినే లాస్ట్ అన్నం ఎలా ఉంది? సో ఇప్పుడు నా ఓకే ఈరోజు నాకు చికెన్ పెట్టు కొంచెం. నేను చికెన్ పెట్టుకుంటున్నా. బాగుంటుంది. బాగుందమ్మా. థ్యాంక్ యూ బాగా అంటే బాగా థ్యాంక్ యూ. బా ఈగలు వాళ్తూనే మమ్మీ కుదిరిందని. ఈగలు ఎక్కడ వచ్చాయనా? ఒకటే ఒకటే వచ్చింది. అవి ఈగ నల్లు ఇచ్చేయండి. బయట వర్షం. సో నేను టేస్ట్ వస్తుంది. బాగుందని ఈగలు వాగాయంట. చెప్పడం చూడండి. నా టమాటా కూర ఎందుకు నువ్వు వేసుకోవచ్చు చేసుకున్న చికెన్ బాగుంది. పీతలు బాగున్నాయి. చికెన్ బాగుందమ్మా. పీతలు బాగున్నాయి. సూపర్. బాగున్నాయి. చిన్న డాడీ అన్నకి తీసుకోవడమే రావట్లేదు. అన్నని ఇవి తినా సార్ పని పొట్టు తింటు బాగుంటే కొత్త కూడా ఇట్లా డైరెక్ట్ కొరగడానికి రాదు. ఏదో నువ్వు లోపలిది మొత్తం తీసుకున్నావు. వచ్చింది. అలా తింటే బాగుంటది కదా. ఫస్ట్ ఇది తినాలి. అది పెద్దదిగా తీసుకునే ఛాన్స్ ఉంది కదా తింటుంది. ఎగ్గు లాగున్నది లోపలిది. ఎగ్ లాగా ఫిష్ ఉంటుంది చూడు అట్లా. ఆ టమాటా కూడా తింటుంది. అంచలే పెడితే పెట్టు. పెట్టాలా మీకు? నాకొద్దు. నోట్లో పెట్టు అంటుందండి. బాగుంది. సాల్ట్ ఎక్కడ ఉంది? బాగుంది. వెనక పెట్టు. సాల్ట్ ఎక్కడ ఉందంట? వెనక పెట్టేసా. నాకు సాల్ట్ ఉండదు. దూత ఇలాంటి వంట ఎక్కడో ఉండదు. శంకర్ ఇంట్లో ఉంటుంది. అనన్ వేస్ట్ ప్లేట్ వేస్ట్ ప్లేట్ తెపోనా నువ్వే ఆటున్నావు. వెళ్ళు ప్లీజ్ అలా ఒకసారి. తెపో. ఎందుకంటే దానికి ఎక్కువ చెత్త వస్తుంది కదా. కానీ మాది లేదు. నువ్వే ఆటున్నావు. అమ్మట ఎట్లు ఉరకొచ్చు. చిన్న వెళ్ళి తీసుకురా. చిన్న ఆడపిల్లనమ్మా. ఫాస్ట్ గా. గిన్నె తెచ్చింది చూడండి డాడీ. ప్లేట్ దే. అన్నన్ మోటార్ బంద్ చేసి వచ్చావా? ఏ గిన్నె కావాలో తీసుకోండి. గిన్నెలు వద్దు మమ్మీ. గిన్నెలు వద్దు మమ్మీ. ప్లేట్ కావాలి మమ్మీ. ఇవన్నీ వదిలిపెట్టు. తీసుకురా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.